హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్లో అయితే నర్మదా అయితే సాగర్కి హాల్ టికెట్ ఇచ్చి నీకు ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటుంది, తప్పకుండా ఎగ్జామ్ బాగా రాస్తావు అని చెప్పేసి సాగర్ చేతులు పడుతుంది అనమాట. దేవుడు ఆశీర్వాదంతో పాటు నాకు మా నాన్న ఆశీర్వాదం కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి సాగర్ అయితే చెప్పగానే, నువ్వు ఎవరికి తెలియకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, ఈ టైంలో ఇవన్నీ అవసరమా సాగర్ అని చెప్పేసి నర్మదా అనగానే, అవసరమే, మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది, నాకు చిన్నప్పటి నుంచి సెంటిమెంట్, అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన రోజు కూడా మా నాన్న ఆశీర్వాదం తీసుకుని వచ్చాను నర్మదా అని చెప్పేసి సాగర్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక నర్మదా అయితే సర్లే భయంగా ఉంది కానీ పద ఆ హాల్ టికెట్ లోపల పెట్టు, మీ నాన్న దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి సాగర్ తీసుకుని వెళ్తుంది అనమాట. అయితే హాల్ టికెట్ని దేవుడి దగ్గర పెట్టడం, దాన్ని జేబులో దాచేయడం, ఇక శ్రీవల్లి అయితే చూసేస్తుంది. వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఎవ్వరికి తెలియకుండా ఆ పేపర్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. ఆ పేపర్ వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని బయటికి లాగితే మనకి ఏమైనా పనికొస్తుందా, అదేంటో నర్మదా నోడితేనే చెప్పేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక రామరాజు వేదవతి అయితే మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే సాగర్ నర్మదా వాళ్ళు అయితే వస్తారనమాట అక్కడికి. ఇక సాగర్ అయితే బాగా టక్ చేసుకొని స్టైలిష్గా ఉండేసరికి, రే నడిపోడా, నీ డ్రెస్ భలే ఉందిరా, హీరోలా ఉన్నావు అని చెప్పేసి ఇక వేదవతి అనగానే ఇంతలో సాగర్ అయితే, నాన్న మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక తిరుపతికి అయితే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆ రోజు కూడా అంతే, కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది, బాగా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి మీ నాన్న కాళ్ళ మీద పడ్డాం, ఎవరు ఊహించిన విధంగా బాగా పర్ఫార్మెన్స్ చేసి కళ్యాణం కమని అని చెప్పి ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు, నువ్వు ఆశీర్వాదాన్ని కాళ్ళపై పడ్డావంటే దాని వెనక ఏదో పెద్ద సునామీ ఉండే ఉంటుంది, చెప్పరా చెప్పు, ఈ ఆశీర్వాదం వెనక ఏమైనా స్కీమ్ ఏంటి, స్కామ్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట తిరుపతి. ఇక రామరాజు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొచ్చి డౌట్గా చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే, వీడు చెప్పింది నిజమేరా, ఎక్కడికి వెళ్తున్నావు, ఆశీర్వాదం దేనికి అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఎగ్జామ్ అని చెప్పేసి నోరు జారుతాడనమాట సాగర్. అదేదో నేరం చేసినట్లుగా ఎగ్జామా అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు నోరెళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఏంట్రా ఎగ్జామ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి రామరాజు అనేసరికి ఇక నర్మద అయితే, ఎగ్జామ్ కాదు మావయ్య, మ్యారేజ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. మాకు తెలియని పెళ్ళి ఏంట్రా అని చెప్పేసి డౌట్గా చూస్తూ ఉంటాడు రామరాజు. పక్క ఊళ్ళో ఫ్రెండ్ పెళ్ళి ఉంది మావయ్య, వెళ్తున్నా అని చెప్పేసి నర్మద అయితే చెప్తుంది. ఇక ఎంతలో శ్రీవల్లి అయితే, మీరు ఏదో పరీక్ష రాయడానికి వెళ్తున్నట్టో లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారేంటి, పెళ్ళికి వెళ్తూ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటో ఎంత కాకపోతే ఏంటి మామయ్య గారు అని చెప్పేసి అనగానే ఇక సాగర్ అయితే, పక్క ఊరికి వెళ్తున్నాం కదా, నాన్న ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాట్లే అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటతో వేదవతి అయితే, అవునమ్మా వాడికి ఇది అలవాటే, కాస్త సెంటిమెంట్ ఎక్కువలే అని చెప్పేసి అంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ డ్రెస్ దగ్గర తేడా కొడుతుంది, పెళ్ళికి వెళ్ళే వాళ్ళు సూటు బూట్తో వెళ్తారు కానీ నువ్వేంట్రా ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళే రెడీ అయ్యావు అని చెప్పేసి తిరుపతి అయితే అంటాడనమాట. ఏహే ఆపేహే, ఆ బట్టలో నా కొడుకు దొరబాబులా ఉన్నాడు, నువ్వు వెళ్ళరా నాడిపోడా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. నన్ను ఆశీర్వదించున్నాను అని చెప్పేసి రామరాజు కాళ్ళ మీద పడతాడు సాగరు. ఇక రామరాజు బ్లెస్ చేసేసరికి ఎగ్జామ్ రాయడానికి అయితే బయలుదేరతారనమాట ఇక ఇద్దరు సాగర్ నర్మద. ఇక ఇంతలో శ్రీవల్లి అయితే, అవును మరిది గారు, ఇందాక మీరు నర్మద ఏదో పూజ చేసినట్టున్నారు, ఏదో కాగితం దేవుడి దగ్గర పెట్టి ఇద్దరు మొక్కుకున్నట్టున్నారు, తర్వాత సాగర్ మరిది గారు కళ్ళకు అద్దుకొని మరి జేబులో పెట్టుకున్నారు, పెళ్ళికి వెళ్ళే వాళ్ళు పేపర్ మొక్కకు పూజ చేయడం ఏంటో అని చెప్పేసి అనగానే ఇక రామరాజు అయితే, ఏరా వాళ్ళు చెప్పేది నిజమా, పేపర్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక సాగర్ అయితే అడ్డంగా తల తిప్పుతాడు. ఇక శ్రీవల్లి అయితే, ఆ పేపర్ ముక్క సాగర్ జేబులోనే ఉందని చెప్పేసి అంటుంది అనమాట. ఇక రామరాజు అయితే, ఆ పేపర్ ఏంటి చూపించరా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఏం చేయలేక హాల్ టికెట్ తీసి రామరాజుకి అయితే ఇస్తాడు సాగర్. ఇక అది చూసిన మన రామరాజు అయితే, ఏంట్రా ఇది అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఎంతలో తిరుపతి వచ్చి అందులో ఉన్న వరుస బాకీ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఏంట్రా ఇది, ఇందులో నా పేరు కూడా ఉందని చెప్పేసి తిరుపతి అడిగేసరికి, మనం ఇల్లుకు రావాల్సిన మొండి బాకీ లిస్టు మాది, అందుకే నీ పేరు కూడా రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశానని చెప్పేసి సాగర్ అయితే చెప్తాడు. సర్లేరా మీరు వెళ్ళరండి అని చెప్పేసి వేదవతి అయితే పంపిస్తుంది అనమాట. అయితే శ్రీవల్లి మాత్రం, పూజలో పెట్టిన కాగితం వేరు, వీళ్ళు చూపించిన కాగితం వేరు, మార్చేశారు, దీని వెనక ఏదో పెద్ద సీక్రెట్ ఉంది, అదేంటి కనిపెడతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో విశ్వాన్ని చూసుకోవడానికి పెళ్లి వారు అయితే వస్తారనమాట. అమ్మాయి అందరికీ నచ్చేసేసరికి పెళ్ళికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారనమాట భద్రావతి ఫ్యామిలీ వాళ్ళు. మేము కూడా మీ ఇంటికి వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని చెప్పేసి భద్రావతి చెప్తుంది. ఇక సేనాపతి అయితే, మా గురించి మీకు పంతులు చెప్పే ఉంటారు, కట్న కానుకలు కాస్త ఎక్కువే ఉంటాయి, మీకు పర్లేదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అయితే, అసలు మీరు ఏ మొహం పెట్టుకుని కట్నం అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదని చెప్పేసి అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు,
వందల కోట్ల ఆస్తికి వారసుడు మా మేనల్లుడు, మాకేం తక్కువ, మా మేనల్లుడికి ఏం తక్కువ అని చెప్పేసి అనగానే మీ ఇంటికి ఆడపిల్లని ఇవ్వడమే ఎక్కువ అని చెప్పేసి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే అంటదనమాట. అసలు మీకు బుద్ధి ఉందా, మా విశ్వాన్ని చేసుకోవడానికి మీకు అదృష్టం ఉండాలని చెప్పేసి భద్రవతి అయితే అనగానే చెప్పారులే, ఈ ముసుగులాటలో గుద్దులాట ఎందుకు కానీ మీ చెల్లెలు గారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంట కదా, మీరేమో పెళ్లి గిల్లి లేకుండా ఉండిపోయారట కదా, మీ మేనకోడలు లేచిపోయిందట కదా అని చెప్పేసి పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అయితే అంటాడనమాట. ఇక సేనాపతి అయితే వెళ్ళి అతని కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇక ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అయితే, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, మీ ఇంట్లో ఒక్క అమ్మాయికైనా పద్ధతిగా పెళ్లి జరిగిందా, అలాంటి మీ ఇంటికి పిల్లనివ్వడమే ఎక్కువ అని చెప్పేసి అంటాడనమాట. ఇక సేనాపతి అయితే ఒక్కటిచ్చి వాళ్ళందరినీ బయటకు అయితే గెంటేస్తాడనమాట. ఇక తనకు జరిగిన అవమానంతో విశ్వ అయితే తప్పు వాళ్ళది కాదు, తప్పంతా మీది, వాళ్ళు అలా మాట్లాడటానికి కారణం మనమే, ఆ రామరాజు గారిని వాడి చిన్న కొడుకుని ఏమీ చేయకుండా వదిలేశారు, అందుకే ఇలాంటి వెధవులకు చులకనైపోయాం, వీటిని భరించడం కంటే ఎక్కడికైనా పారిపోయి బతుకుదా అని చెప్పేసి బాధపడతారనమాట. ఇక భద్రావతి అయితే ఇక ఊరుకునేది లేదు, ఆ రామరాజుని మానసికంగా కాదు ప్రాణాలతోనే లేకుండా చేస్తాను, అప్పుడే నీ పెళ్లి చేస్తానని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట. ఇక తర్వాత ప్రేమ కళ్యాణ్ గాడిని అయితే ఉరికిచ్చి కొట్టడం అదంతా శ్రీవల్లి చూడటం జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మనం మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.